ఆల్మోస్ట్ 40% ఆఫ్ విజయవాడ వరద నీటిలో మునిగిపోయింది. 50 years లో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లో వాటర్ బ్రిడ్జ్ జరగడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా 30 centimeters వర్షపాతం ఒక్క రోజులోనే రావడం వల్ల కృష్ణా నదిలో కలవాల్సిన వాటర్ మొత్తం విజయవాడ నగరంలో ఇలా ఏరులై పారుతోంది. దీనికి మెయిన్ రీజన్ అయిన బుడమేరు రివర్ కృష్ణా డిస్ట్రిక్ట్ లోని మైలవరం సమీపంలో కొండలపై పుట్టి 160 కిలోమీటర్లు ప్రవహిస్తూ కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నది నీటి వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద రెగ్యులేటర్ ని నిర్మించారు. ఈ రెగ్యులేటర్ నుంచి బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా డాక్టర్ నాల తాతారావు తాప విద్యుత్ కేంద్రం వద్ద కృష్ణా రివర్ లో కలుస్తుంది. అయితే గత శనివారం రాత్రి ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ లో బ్రిడ్జ్ కారణంగా ఈ నది ఓవర్ఫ్లో అయ్యి ఆ నీరు మొత్తం విజయవాడ నగరంలోకి ప్రవేశించాయి. అలా ఈ వరద నీరు శాంతినగర్, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుడ్డుపల్లి ఏరియాలు మొత్తం జలమయం చేసేది. ఈ నది ఓవర్ఫ్లో అవ్వడం, దానికి తోడుగా వర్షం అధికంగా నమోదవడం వల్ల ఈ విజయవాడ నగరం మొత్తంగా జలమయమైంది. బుడమేరు నది ఉప్పొంగడంతో జలమయమైన ఈ ప్రదేశాలన్నీ మీరు చూడొచ్చు. మరోవైపు వరంగల్ డిస్ట్రిక్ట్ లోని మున్నేరు వాగు కూడా ఉప్పొంగడంతో ఆ నీరు కూడా ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలవడానికి ప్రకాశం బ్యారేజ్ చేరుకుంది. ఇంకా తెలంగాణలో కూడా అత్యధికంగానే వర్షాలు కురవడంతో నాగార్జున సాగర్ నుంచి వస్తున్న నీరు కూడా కృష్ణా నదిలో కలవడానికి ప్రకాశం బ్యారేజ్ ని చేరుకుంటుంది. ఎడతెరిపి లేని వర్షాలు, ఇలా కృష్ణా నది వైపు పోటెత్తుతున్న నీరు, వీటన్నిటితో ప్రకాశం బ్యారేజ్ లో ఇప్పటికే 70 గేట్లను ఎత్తివేశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా కనుక నీరు చేరితే ఆ నీరు అంతా ఈ 70 గేట్ల ద్వారానే కృష్ణా నదిలో కలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఓవర్ఫ్లో అయితే ఆ నీరు కూడా మళ్ళీ విజయవాడ మీదకే ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో ఈ రాత్రి విజయవాడకు ఒక పెద్ద గండమనే చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సింగ్నగర్ లో, గొల్లపూడి, భవానీపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నంలో చాలా సఫర్ అవుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కృష్ణలంక, తక్కెంపూడి, భవానీపురం ఈ ప్లేసెస్ ని సందర్శించి అక్కడి సిచ్యువేషన్ ని పరామర్శిస్తున్నారు. సీరియస్లీ అందరూ చాలా కష్టపడుతున్నారు, కానీ చేసేదేమి లేదు కదా. రాక ముందైతే ప్రికాషన్స్ తీసుకోగలం, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచించాలి. కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో లేదు. సో ఉన్న వాళ్ళు సఫర్ అవ్వకుండా వారికి ఎలా సహాయం చేయాలి అనే దాని మీద దృష్టి పెడదాం.